నీకు బాగా నచ్చిన సీజన్ ఏంటి? సీజన్ 2 సీజన్ 2, తర్వాత సీజన్ 4 సీజన్ 4. ఓకే. ఫేవరెట్ కంటెస్టెంట్? కౌశల్. కౌశల్. అంటే తర్వాత పోయింది. హ్మ్. తర్వాత పోయింది నాకు ఇంప్రెషన్ పోయింది కౌశల్ మీద. అప్పటికంటే నువ్వు బిగ్ బాస్ కోసం మాత్రం అడుగుతున్నావు కాబట్టి చెప్పా అంతే. ఆ! బట్ ఇప్పుడు ఎలా ఇప్పుడైతే కాదు. ఇప్పుడైతే అభిజిత్ ఆ! ఇప్పుడు అప్పుడు తర్వాత పోయిందన్నావు గదా! పోయింది. ఇప్పుడు నీకు ఈ కంటెస్టెంట్స్ మీద ఈ ఒపీనియన్ ఉంది. హ్మ్. ఏమో బిగ్ బాస్ చూసిన తర్వాత మారొచ్చేమో. అహా! అదే అంటున్నా. ఇది ఒక ప్రాసెస్ గదా! బిగ్ బాస్ అనేది. సీజన్ 1 నుంచి సీజన్‌లు పెరుగుతూ ఉన్న కొద్దీ స్ట్రాటజీలు ఎక్కువైపోయినియి. నీకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనం స్ట్రాటజీస్‌తోనే ఉండాలని ఫిక్స్ అయిపోయేస్తున్నారు ఇప్పుడు. సీజన్ 1లో అలా లేదు. ఎందుకంటే వాళ్ళు కొత్త. సీజన్ 2లో అలా లేదు. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒకరిని హీరో చేసేసారు. సీజన్ 3లో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య శత్రుత్వం ఏర్పడితే అంటే అదొక ట్రిపుల్ ఆర్ అనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకుంటే ఎలా ఉంటదనేది అది. సీజన్ 4 అనేది ఒక తెలివైన వ్యక్తికి, అతి తెలివి వ్యక్తికి మధ్య జరిగిన వార్ అది. అది బా నడిచింది. నో స్ట్రాటజీ. సీజన్ 5 నుంచి స్ట్రాటజీలు మొదలు. 'ఆర్‌జే కాజల్' మొదలెట్టింది స్ట్రాటజీలు. తర్వాత అవి సన్నీకి అంటుకుంటాయి కొంచెం. అలా ఎళ్తూ ఉంటాయి. తర్వాత సీజన్ 6 అయితే 100 స్ట్రాటజీలేస్తారు బిస్కెట్‌లవుతాయి. సీజన్ 7 ఒక మాస్టర్ మైండ్ వచ్చాడు ఒకాయన. 'శివాజీ' గారి వల్ల మాత్రమే సీజన్ 7 హిట్ అయిందా. హి ఈజ్ ఎ లెజెండ్ అసలు. లివింగ్ లెజెండ్ ఆయనైతే నన్నడిగితే మాత్రం. ఆయన మాస్టర్ మైండ్ కాబట్టి సీజన్ 7 హిట్ అయింది. లేదంటే ఆ స్పై లేదు, ఆ స్పా లేదు, ఏమీ ఉండదు. హిట్ అవ్వదు, ఏముండదు. అల్ట్రా డిజాస్టర్ అయ్యేది. సీజన్ 8 నో శివాజీ డిజాస్టర్. ఓకే. అంటే నేనేమంటానంటే ప్యాటర్న్ అనేది ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది. సో మనం కూడా సీజన్ 1 చూసినప్పటికి, సీజన్ 2 చూసినప్పటికి మనం ఏంటో అర్థం చేసుకుంటాం కదా! ఓకే వీళ్ళందరినీ లోపల పెడతారు. ఫోన్లు ఉండవు. టాస్క్‌లు ఇస్తారు. కుకింగ్ టాస్క్‌లు ఇస్తారు. ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్‌లు ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? సో ఈ ఈ ఈ టైప్ ఆఫ్ పర్సన్స్ ఆల్రెడీ ఈ టాస్క్‌లు ఇలా ప్లే చేశారు. సేమ్ టాస్క్ ఇచ్చినట్టయితే వాళ్ళు అలాగే ప్లే చేస్తారా? ఇంకా బెటర్‌గా చేస్తారని ఆలోచిస్తాం మనం. అయ్ ఇప్పుడు సీజన్ 5లో సన్నీ హోటల్ టాస్క్ బాగా ఆడాడు. అదే సీజన్ 6లో ఆయన ఉంటాడు. ఆయన ఆర్‌జే ఆయన పేరేదో ఉంటాడు. ఆమె లిటిల్ బిట్ ఫెమినిస్ట్ అంటాడు ఆయన. ఆర్‌జే సూర్య 'ఆర్‌జే అనుకుంటా. సూర్య'. యెస్. ఆయన ఆ టాస్క్‌లో ఆయన సన్నీ రోల్ ఇచ్చారు ఆయనకి. ఆయన బెటర్‌గా చేయలేదు ఆయన. సో మనం ఆబ్వియస్‌లీ కంపేర్ చేసుకుంటాం. సో ఇలాగే పీపుల్ తాలూకా మైండ్ సెట్ కూడా మారుతూ వచ్చింది. సీజన్‌కి కూడా చూస్తూ ఉన్న కొద్దీ ఓకే వీళ్ళు ఈ విషయంలో స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారని అర్థమవుతూ వస్తది గదా! సో అలా అర్థమైనప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ మీద పూర్తి స్థాయి క్లారిటీ వచ్చిన తర్వాత ఫార్మ్ అయిన ఒపీనియన్స్ ఇవి. ఇవి మారవు. ఓకే. ఇవి మనుషుల్ని జడ్జ్ చేయడం పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాత ఫార్మ్ అయిన ఒపీనియన్స్ ఇవి. ఓకే. నీ ఒపీనియన్ అలాగే ఉన్నాయి. హ్మ్. అలా జరుగుతా ఉంటది.